సార్ అందరికీ నమస్కారం. ఈరోజు నర్సీపట్నం సాధారణ సమావేశం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే మేము అడిగింది బీపీఎస్ గురించి అడిగాం. అంటే నర్సీపట్నాన్ని పూర్తిగా అక్రమ కట్టడాలు ఎక్కువైపోయాయి. ఈ సంవత్సరాల్లో మరీ దారుణంగా అక్రమ కట్టడాలు ఎక్కడ చూసినా సార్. ఇప్పుడు ఈ చిన్న చితక ఇల్లు కట్టుకోవడానికి ఎవరైనా చిన్నవాళ్ళు పేదవాళ్ళు అంటే ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి మాత్రం ఎక్కడ లేని రూల్స్. మీరు ఎలా కట్టకూడదు, ఇక్కడ రాయాలి, భూమమ్మ మున్సిపాలిటీ రాసేయాలి, ఇదేమో ఇచ్చేయాలని చెప్పి ఎక్కడ లేని రూల్స్. టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు, సచివాలయంలో సెక్రటరీలు ఇంటింటికి తిరిగేస్తుంటారు ప్రతి ఇంటికి. ఎందుకు అందరికీ తెలుసు ఎందుకు తిరుగుతాయని సార్ అన్నది. ఇక్కడ నేను ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే మెయిన్ రోడ్లో బిల్డింగ్లు, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు అవి ఏ విధంగా కడుతున్నారు. విఎంఆర్టీని తెచ్చుకుంటున్నారు, ఓకే పర్మిషను. కానీ ఇక్కడ పర్యవేక్షించవలసింది ఎవరు? మున్సిపాలిటీ, టౌన్ ప్లానింగ్ వాళ్ళు, కమిషనర్. వాళ్ళు ఏం చేస్తున్నారు, దేనికి ఆశపడుతున్నారో తెలియదు కానీ పూర్తిగా అక్రమ కట్టడానికి పూర్తిగా గాలికి వదిలేశారు ఈ సంవత్సరాల్లోనే. ఇప్పుడు దాన్ని క్రమబద్ధీకరించుకోవడం కోసం బీపీఎస్ అని ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ నేను ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే ఈ బీపీఎస్ అక్రమ కట్టడాలను ఇప్పుడు శ్రీసత్య షాపింగ్ మొన్న ఓపెన్ చేసి దాని చుట్టూ సెట్ బ్యాక్స్ లేవు. అలాగే బదుల దగ్గర 4-5 బిల్డింగ్స్ వరుసగా కలిపారు. ఒక కించి ఒక సేవ కూడా వెళ్ళలేదు. ఏంటంటే ప్రధానంగా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, అవ్వకూడదు, అయ్యింది అనుకోండి, ఫైర్ ఇంజిన్ తిరగడానికి కూడా ప్లేస్ లేదు. పోనీ పట్టుకొని మనిషి వెళ్తాం, ఫైర్ ఇంజిన్ తాలూకా సిబ్బంది ఎవరైనా తిరుగుదామన్నా సరే లేదు. ఆ బిల్డింగ్ అనేది ఏం కావాలి, ఆస్తి పడుతుంది, మొత్తం వెళ్ళిపోతారు. ఈ అధికారులు ఎవరు ఉంటారా ఇక్కడ? ఈ సంవత్సరం ఉంటారు, వచ్చే సంవత్సరం ఇంకో డిపార్ట్మెంట్కి ఎక్కడికి వెళ్ళిపోతారు, మున్సిపాలిటీ ఆఫీస్కి. ఉన్నది ఎవరు? నర్సీపట్నం పుర ప్రజలు. ఆ షాపులు వెళ్ళి కొనేది ఎవరు? నర్సీపట్నం జనం. ఆ నర్సీపట్నం జనానికి ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. చచ్చేది ఎవరు? మేము. ఎవరు చేసిన తప్పు? అధికారులు చేసిన తప్పు. అదే ఇప్పుడు మీటింగ్లో అడిగాము, దానికి అధికారులు కూడా చెప్తున్నారు సార్ మేము ఉన్నప్పుడు కాదు, గత టౌన్ ప్లానింగ్ అంటుంది, గతంలో చేసిన వీళ్ళు చేసినది కాదు, ఎవరైనా సరే టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళే చేయాలి. ఇప్పుడు బీపీఎస్ ఇచ్చారు, అన్ని క్రమం లేదు. కొంతమంది అయితే షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టేశారు కింద పార్కింగ్ ప్లేస్ లేకుండా. ఇవాళ నర్సీపట్నంలో ఎంత ట్రాఫిక్ పెరిగింది, ఆ ట్రాఫిక్ అంతటి కారణం ఏంటి? షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు, షాపింగ్ కాంప్లెక్స్ కింద అంతా టౌన్ ప్లానింగ్ వాళ్ళకేమో పార్కింగ్ ప్లేస్ కింద చూపిస్తున్నారు, అవి కూడా షాపులు చేసి అద్దెలకు ఇచ్చుకుంటున్నారు. అవన్నీ పర్యవేక్షించింది మున్సిపాలిటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు. ఎన్నిసార్లు? ఇప్పటికే కాదు, ఇప్పుడు 4-5 సార్లు ఇదే టాపిక్ మీద డిస్కషన్ జరిగింది, అయినా సరే పట్టించుకోవట్లేదు. ప్రధానంగా నర్సీపట్నం ప్రభుత్వం తెలియజేసింది ఏంటంటే నర్సీపట్నంలో ప్రభుత్వ స్థలాలకి దొంగలు పడ్డారు. మనం చూస్తున్నాము, మన బదిలీ గ్రౌండ్ని అలాగే ఆక్యుపై చేసి షాపులు కట్టారు. వాళ్ళేమో మున్సిపల్ అటక స్థలాన్ని చట్టబద్ధంగా కొంతమంది కార్మికులు కానీ చెప్పి పేరు చెప్పి కొంతమందికి ఇచ్చారు. అలాగే ఆర్ఎన్బి ఆఫీస్ తిన్నకుండా ఖాళీ స్థలాన్ని కూడా కబ్జా చేశారు. గతంలో మేము దాన్ని అంతా తీయించాము. నర్సీపట్నం ప్రజలు తన ఆస్తులే కాకుండా ప్రభుత్వ ఆస్తుల్ని కూడా మీరు కట్టిపెట్టి ఏమైనా ఉంటే నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆర్డీఓకో స్పందనలో ఫిర్యాదు చేయండి. మీ ఇంటి ముందు మీ కళ్ళ ముందు ఎవరైనా జరుగుతాయి, లేదా దొంగలు పడ్డారు, ఈ ప్రభుత్వంలో కూటమి నాయకులు దొంగల కింద కబ్జా చేస్తున్నారని నర్సీపట్నం పుర ప్రజలందరూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అది చెప్పండి.